మణి సాయి తేజ, రేఖా నిరోష హీరో హీరోయిన్లుగా ముని సహేకర డైరెక్ట్ చేసిన మూవీ మెకానిక్. ఎం నాగమునయ్య నిర్మాత, నందిపాటి శ్రీధర్ రెడ్డి, కొండ్రాసి ఉపేందర్ సహ నిర్మాతలు. ఈ నెల 26న విడుదల కానున్న మెకానిక్ మూవీ ఆడియో సూపర్ హిట్ అయింది. టీ సిరీస్ ద్వారా విడుదలైన ఆడియో 10 మిలియన్ మార్క్ టచ్ చేయబోతోంది. ఇక ఈ సందర్భంగా ఆడియో సక్సెస్ మీట్ గ్రాండ్ గా నిర్వహించారు టీం. ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. Chala thanks for gracing this occasion, Andy. And I really, andariki, especially the producers of this movie and director Garu, I think, and the entire team, the assistant directors, and especially brilliant music produced by Vinod Yajmana Garu. Absolutely mind-blowing stuff, Andy. And I really enjoyed foot tapping music. ఎప్పటికీ ఇది అందరి హార్ట్స్లో అలా నిలిచిపోతుంది. అలాంటి మ్యూజిక్ ఇచ్చారు. పాటలు నిజంగా చాలా చాలా బాగున్నాయి. నచ్చేసే పాట కానీ, అమ్మాయి ఎవరో పాట కానీ, ఇవన్నీ విన్నప్పుడు ఆ సృజన పాట కానీ విన్నాను. కానీ ఎక్కడో విన్నాను, బాగా రెగ్యులర్గా విన్న పాటలు అనే ఫీలింగ్ వచ్చింది. నిజానికి అంతకుముందు నేను వినలేదు. తర్వాత ఇప్పుడు వచ్చేది తెలిసింది, ఆయన చక్రి గారితో పాటు ట్రావెల్ అయ్యారని చెప్పి. సో చక్రి గారి సోల్ పోలేదు, అది కంటిన్యూ అవుతుంది దీని ద్వారా. అలా అనిపించింది నాకు. సో ఆల్ ది బెస్ట్ మీకు యాజమాన్య. పేరు వినగా ఎవరో మరాఠీ కూరలు అనుకున్నాను. అలాగే నిజంగా డైరెక్టర్ ఆయన సహాయకరాన్ని పట్టిందని ఒరిస్సాను ఏటో అనుకున్నాను నేను, ముని గారు. సో చాలా పొలిటిక్గా ఉంది. ఎప్పుడో ఇందాక పని చెప్పాడు, డైలాగ్స్ అవి ఇవి రాసి కృష్ణారెడ్డి గారు అని. యాక్చువల్గా దాసరి గారండి. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, సాంగ్స్, డైరెక్షన్ అన్నీ చేసిన దాసరి గారు. మళ్ళీ ఆ తర్వాత నాకు కనిపిస్తున్న ఏకైక వ్యక్తిని దాసరి గారి తర్వాత. ఎందుకంటే ఆయన గతంలో సంవత్సరాలు మెకానిక్ అని సినిమా తీశాడు, మళ్ళీ మెకానిక్ అని సినిమా తీశాడు. సో చాలా కోయిన్సిడెన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే సంబంధం లేని పాటలు ఒకదానికి లిరిక్స్ పరంగా చూస్తే అమ్మాయి ఎవరో సాంగ్ చాలా కైలాష్కేరిగా చాలా ఆర్ద్రంగా పాడితే నచ్చేసారు. శ్రీరామ్ రోజు సాంగ్, సృజన అలాగే అల్లరి పాట చాలా బాగున్నాయి అన్ని కూడా. సో ఇక్కడికి వచ్చిన పెద్దలకి థ్యాంక్ యూ సో మచ్ సార్. సో నా సాంగ్ ఇంత పెద్ద హిట్ అయింది. సో నాకు చాలా హ్యాపీగా ఉంది. సో ఇంతకుముందు చేశాను చాలా సినిమాలు. సో ఫస్ట్ టైం 8 మిలియన్ ప్లస్ వ్యూస్కి రీచ్ అయింది నా సాంగ్. సో నాకు చాలా సంతోషంగా ఉంది. డైరెక్టర్ గారు ఫస్ట్ కలిసినప్పుడు సాంగ్ చెప్పారు నాకు. సో ఇది అమ్మ మీ సాంగ్ శ్రీరామ్ పాడుతున్నారు అన్నారు. సో సాంగ్ వినగానే సార్ నాకు చాలా బాగా నచ్చింది, ఖచ్చితంగా నేను చేస్తానన్నాను. సో సాంగ్ ఇంత బాగా రాశారు. సో సినిమా ఎంత బాగుంటుందో అప్పుడు అర్థమైంది నాకు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మా ప్రొడ్యూసర్ గారు, మున్నా గారు, ఉపేందర్ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. శ్రీధర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇందులో తంకల్ వర్ణి గారు చేశారు, ఇంకా చాలా మంది పెద్ద పెద్ద ఆర్టిస్టులు చేశారు. వాళ్ళతో స్క్రీన్ షేర్ చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. మీ అందరికి ఇప్పుడు తెలుసు ఈ సాంగ్ ఇంత సక్సెస్ అవుతుందని చెప్పి, కానీ నాకు 1.5 year బ్యాకే తెలుసు. ఎందుకంటే ఒకరోజు బర్నీ సార్ని కలవడానికి వెళ్ళాం. నేను, మా డైరెక్టర్ సార్, మా ప్రొడ్యూసర్ సార్, మా డాడీ గర్చన సినిమా సార్, ఇంకా నాగమయ్య సార్ అందరం కలిసి సార్కి స్టోరీ చెప్తామని వెళ్ళిండే. అప్పుడు మన డైరెక్టర్ సార్ బర్నీ సార్కి చెప్పిండే, సాంగ్స్ వినిపించిండే. అప్పుడే బర్నీ సార్ అన్నారు, మరో శ్రీరంగ సీతారామ శాస్త్రి గారు కనిపిస్తున్నాయ్యా నీలో అని చెప్పి ఆ రోజు బర్నీ సార్ చెప్పిండే. నిజంగానే సార్ అన్నట్టు ఈరోజు ఇంత పెద్ద సక్సెస్ అయింది సాంగ్స్. మ్యూజిక్ డైరెక్టర్ వినోద్ యజమాని సార్కి చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఇంత మంచి మ్యూజిక్ ఇచ్చినందుకు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ నేను ఇంత మంచి మ్యూజిక్ ఇస్తారని చెప్పి. నా ఫ్రెండ్స్ కూడా ఏదో అడుగుతారు, ఎవరా మ్యూజిక్ డైరెక్టర్, ఎవరా లిరిక్ రైటర్ అని చెప్పి. మా ఫ్రెండ్స్కి చెప్పిండే, మా డైరెక్టరే అన్ని లిరిక్స్ రాసినంటే అసలు నమ్మలేదు సార్ ఫస్ట్ మిమ్మల్ని చూసినప్పుడు. నిజంగా అన్న మా డైరెక్టర్ రాసినవి అన్ని సాంగ్స్. January 26th మన మూవీ రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా మీరు అందరూ థియేటర్స్కి వెళ్ళి మన మూవీ చూడాలని కోరుకుంటున్నాను.